అరటికాయ చేస్తున్నానండి, అరటికాయ ఫ్రై. ఇదిగోండి. అండ్ ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2 వేద్దాము. చారులోకి వేద్దాము. సరే, ఆయిల్ వేసేసుకున్నాం. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చారు, కొంచెం ఫ్రై చేసుకున్నాము. ఇట్లా వెల్లుల్లిను జీలకర్ర మిరియాలు ఇవి వేసాను ముందు. ఇవి ఆయిల్లో వేస్తే ఏమవుతాయంటే మనకు జీలకర్ర వెల్లుల్లి ఫ్లేవర్ అన్నీ ఆయిల్కి పట్టి మనకు రసానికి మంచిగా పడుతుంది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఇలాగా కొంచెం ఫ్రై అవనిద్దాం. ఆనియన్స్ మరి గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెట్టద్దు, కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు. ఎందుకంటే మరి గోల్డెన్ కలర్ వస్తే బాగోదు. ఇంట్లో రసంలోకి లైట్గా ఫ్రై అయినాక మనం ఇది ఎట్లా ఒకసారి అరటికాయ ఫ్రై మూత లైట్ తొందరగా ఫ్రై అవుతుంది అరటికాయ. అంతే, ఇది జస్ట్ కొంచెం స్మాష్ అయితే చాలు. మనం ధనియాల పొడి అవి వేసుకొని కారం వేసి దించేసుకోవడమే. రసం కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో పసుపు వేసేసుకుందామండి. ఒకసారి కర్రీ వేసి ఇలాగా చేతితోనే పిసికేస్తాను. కొంచెం చల్లగా అయినాక పిసికేసుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఇదంతా తొక్కలంతా మనకు తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. అందుకని నేను మొత్తం పిసికేసి ఇలాగ అంతా మాత్రమే చేస్తాను. ఇది పోతాం ఫస్ట్. కొన్ని వాటర్ వేసేసి హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మంచిగా నీట్గా వాష్ చేసుకొని కలపాలి. ఇంకా కొన్ని వాటర్ పట్టి వాటర్ తీసుకుంటాం. ఇదంతా మనకి ఇంకా ఎక్కువనే ఉంటుంది. ఇదంతా పిండేసుకుంటే దాంట్లో ఉన్న రసం అంతా వాటర్లోకి వచ్చేస్తాయి మనకి. ఇందులో చింతపండు టమాటాలు కలిపి ఉడకబెట్టాము. ఇంకా చాలా లాస్ట్ సరిపోతుంది. ఇది వాడేసేద్దాం. ఇందులో ధనియాల పొడి వేద్దామండి అరటికాయలో. రసంలో కూడా కారం వేద్దామండి. అక్క ఇట్రా ఒకసారి. దీంట్లో కారం వేసిన అండ్ ఇది వేద్దామండి ధనియాల పొడి కూడా.
దీంట్లో అన్నీ వేసి పౌడర్ కొట్టి పెట్టాను. జీలకర్ర, మెంతులు, లవంగాలు, ఇలాచి ఇవన్నీ ఉంటాయండి. చిన్న మంట మీద మన సిమ్లో పెట్టి మనం బాయిల్ చేయాలి. బాగా ఉడకాలన్నమాట రసం మొత్తం. ఓకే, అరటికాయ చూడండి ఒకసారి అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇలా వేసానండి కొత్తిమీర. లాస్ట్ కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకుంటే మనకు ఫ్లేవర్ అంతా మనకు అరటికాయ కర్రీకి ఫ్రైకి పడుతుంది అన్నమాట. ఇంట్లో కూడా వేద్దాం. ఇలా కాడలతో సహా వేస్తే మనకు దీంట్లో ఉండే కాడల్లో ఉండే రసం కూడా దిగుతుంది అన్నమాట. రసంలో ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇది ఇంతేనండి. ఇది ఫ్రై అయిపోయినట్టే ఆల్మోస్ట్. జస్ట్ ఒక 2 minutes అలా వేయించేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇప్పుడు వచ్చేసి దీంట్లో క్యాబేజీ పకోడీకి ఏమేమి చేయాలో చూడండి. ఇలా ఫస్ట్ సాల్ట్ వేసేద్దాం. ఇంకా చాలా ఇందులో కూడా సాల్ట్ వేయలేదండి రసంలో. స్పూన్స్ సాల్ట్ వేసేద్దాం. మీకు కావాలంటే మళ్ళీ తినేటప్పుడు వేసుకోవచ్చు. బాయిల్ చేసేస్తే ఇద్దాం. ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం పసుపు వేద్దాం. ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. ఇందులో కార్న్ ఫ్లోర్ కూడా వేయాలి. ఒక 2 స్పూన్స్ ఫ్లోర్ వేసుకున్నాం. కార్న్ ఫ్లోర్ వేద్దాం. తర్వాత నెక్స్ట్ కొంచెం మైదా వేద్దామండి. మొత్తం మిక్స్ చేద్దామండి. జస్ట్ కొంచెం వాటర్ తట్టుకొని దీనికి ముక్కలు పట్టేంత వాటర్ చిలకరించుకోవాలి. అంతే, జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి వాటర్ని. అంతే, మళ్ళీ లూజ్ అయిపోతుంది. వాటర్ ఎక్కువ అయిపోతే లూజ్ అయిపోతుంది మనకి. ఆయిల్ వేసినప్పుడు అంతా విడిపోతుంది. సో చూసుకొని వేసుకోవాలి ఆయిల్ అనేది, వాటర్. కొంచెం పడుతుంది అనుకుంటాండి పిండి. కొంచెం శనగపిండి కూడా వేద్దాం లైట్గా. కొంచెం శనగపిండి వేద్దాము. మొత్తం అంతా కారం, ఉప్పు అన్నీ పట్టాలి. మసాలాలన్నీ ఈవెన్గా కలుపుకోవాలి.
పడుతుందండి ఇంకా కార్న్ఫ్లోర్. డీప్ ఫ్రైకి ఆయిల్ పట్టేసుకొని ఫ్రై చేసుకోవడం ఇంకా. ఒకసారి టేస్ట్ చూసుకున్నాం, ఉప్పు కారం సరిపోయిందో లేదో. ఓకే, పర్ఫెక్ట్ అండి, సరిపోయింది. హ్యాండ్ వాష్ చేసుకున్నాం ఇలాగండి. ఇది కలుపుకున్నాం కదా, ఇది ఆయిల్ హీట్ ఎక్కింది, చూద్దాం హీట్ ఎక్కిందో లేదు. హీట్ ఎక్కిందండి, మనం పకోడీలాగా వేసేస్తాము. కొంచెం ముద్దలాగానే వేద్దాం, ఎందుకంటే ఒకటొకటి వేస్తే మనకు పీసెస్ కింద ఊడిపోతుంది. ఇలా వేస్తేనే మంచిగా పకోడీలాగా ఉంటాయి అన్నమాట. చాలా ఎంత పడితే అంత వేయాలి, అది హెవీగా వేస్తే మంచిగా ఫ్రై అవ్వదు. ఇది ఫ్రై అయ్యిందండి, తీసేసుకున్నాము బౌల్లోకి. మనకు రెడ్ కలర్ రాదండి, బయట అంటే రెడ్ కలర్ వేస్తారు కదా, ఫుడ్ కలర్ వేసి చేస్తారు, నేను అదే చేస్తాను అన్నమాట. ఇదిగోండి, మళ్ళీ ఇంకో షిఫ్ట్ అవుతుంది. ఒకసారి టేస్ట్ చేద్దామండి ఎట్లా ఉండాలండి. ఇదిగోండి, చాలా బాగుందండి, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. తీసుకో. ఎలా ఉంది బాబా, చెప్పు ఎవరితో. ఇలా అన్నీ అయిపోయే వరకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే వేద్దామండి. ఇది లాస్ట్ వై అండి, దీంతో ఫినిష్ అవుతుంది. ఇంకా తీసేద్దాం, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేది, చేయగలుగుతుంది. ఇదిగోండి, పకోడీ చేశాను మార్నింగ్. ఇప్పుడు లంచ్కి పకోడీ, ఫస్ట్ ఏమో అరటికాయ ఫ్రై, టమోటా రసం, అరటికాయ ఫ్రై, క్యాబేజీ పకోడీ, రైస్ పెట్టేసాను ఆల్రెడీ. ఇది ఒకసారి కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసుకున్నామండి. ఒకసారి క్లీన్ చేశాను, బట్ మళ్ళీ ఒకసారి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది కదా, ఒకసారి క్లీన్ చేస్తే ఫినిష్ అయిపోతుంది మనకి లంచ్. ఇదంతా డైలీ ఇలాగే చేస్తాను.
ఓకేనండి, ఇదే మా లంచ్ ఈరోజు, టుడే లంచ్ ఇది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి, బాయ్.